జరిగింది. ఈ మొత్తాన్ని వెచ్చించి మన 250 కుటుంబాలు దాదాపుగా ఈ ఇబ్బంది పడకుండా ఈ కరువు కాలంలో మన దినసరి కోల్పోయిన సమయంలో కూడా మనం ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసింది ఇది. ఈ రోజు మనం ఇస్తున్నది నిత్యావసరాల్లో మనకి ఉపయోగపడే బియ్యం, కందిపప్పు, మినపప్పు, నూనె ఇలాంటి వాటితో పాటు మనకి దినసరిలో అవసరమైన ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఒక కొంత రొక్కం కూడా మనకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఒక సత్సంకల్పానికి కారణమైన మన కోన రఘుపతి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా మన బ్రాహ్మణ సమాఖ్య బాపట్ల బాపుని బ్రాహ్మణ సమాఖ్య తరఫున మన డిప్యూటీ స్పీకర్ గారిని కోన రఘుపతి గారిని గౌరవించుకోవడానికి మన కొలను మోహన్ గారి చేతుల మీదుగా వారిని పుష్పమాలంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ మందిరం తరఫున వారికి సాగువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అదే ఇక్కడ ప్రస్తావించవలసింది ఒకటి ఉంది. మనం అమెరికా సంస్కృతిని మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతసేపటి వాళ్ళు వాళ్ళ కుటుంబం వరకు మాత్రమే ఆలోచిస్తారు. అది నుంచి బయట ప్రపంచం గురించి వాళ్ళు ఆలోచించరు. అసలు 18 సంవత్సరాలు దాటితే వాళ్ళ పిల్లల సంగతి కూడా వాళ్ళు పట్టించుకోరు. అట్లాంటిది మనం ఇక్కడ నుంచి మన రఘుపతి గారు ఒక కాల్ ఇచ్చి మన పేద బ్రాహ్మణుల్ని ఆదుకుందామంటే బాపట్ల పట్టణానికి సంబంధించిన బ్రాహ్మణులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను లెక్క పెట్టుకుని వాళ్ళు వెంటనే ఇంత ఆర్థిక సహాయం అందించారంటే వారికి మనం మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ 2 మాటలతో నేను ఈ సమావేశాన్ని ప్రారంభించి మన సెక్రటరీ గారు అయిన మన గణపూడి వెంకటేశ్వరరావు గారిని కూడా ఒక చిన్న సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అందరికీ తెలుసు లాక్డౌన్ అనేది మార్చి 20 కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఇదంతా కూడా చాలా కష్టమైన మేము చనిపోవడం, ఏమి పనులు లేక ఆర్థిక ఇబ్బంది పడుతుంది. కొన్ని చోట్ల ఎందుకు కూడా పరిస్థితుల్లో జీవనం చేస్తున్నాం. వలస గవర్నమెంట్ మన స్థానికంగా ఉన్నటువంటి మన కానీ ప్రైవేట్ కానీ జీతా పనులు లేక వర్షం అలుగులు వచ్చినారు. ఇలాంటి పరిస్థితుల్లో అటువంటి గవర్నమెంట్ 5,000 రూపాయల అప్పుడు మన శేఖర్ గారు ఇప్పుడు ఆలోచించి ఫ్యామిలీలో ఇంకా పిల్లవాళ్ళు ఉంటారు, 50 పీపుల్ ఉంటారు. తర్వాత అలాంటి వాళ్ళకి పురోహితులు ఉన్నారు, వాళ్ళకి కూడా పనులు లేవు. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. మన కమ్యూనిటీలో జరిగేది ఆయన ఆలోచించి ఎన్ఆర్ఐతో కాంటాక్ట్ చేసి ఆయన 7 లక్షల రూపాయలు దాదాపు వీళ్ళందరికీ దాన్ని చెప్పించారు. దాంట్లో గుర్తులు ఏంటంటే అనిల్ ప్రభాకర్ కోన ఫస్ట్, నెక్స్ట్ పవన్ నాగమరెడ్డి, నరసింహారావు గారు, వీళ్ళందరూ వీళ్ళు పవన్ పాల్గొన్నారు. అక్కడ కోన అనిల్ ప్రభాకర్ గారు ఓటు పెట్టి అందరినీ చేసి మనకి పంపించారు గ్రామ సమాజం. ఆ సమాజంలోని అంటే మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నా సరే ముందు అసలు లేని వాళ్ళు, పదిహేను వాళ్ళు ఆ పైన ట్యాక్స్ కానీ నమ్ముకొని ఒకటి వృత్తి ఏమి రాలేదు. కాబట్టి ఏం కానీ తర్వాత యావరేజ్గా అదర్శన వాడికి ఇంకా రాయలసీమ ఉద్దేశంలో చేశారు. అందులో గ్రామీణ సమాజం తరఫున మన మొత్తం మీద అన్ని ఏరియాలో ఉన్నటువంటి మన బ్రాహ్మణ సమాజ సభ్యులు కానీ యాక్టివిటీ మెంబర్స్ కానీ లేకపోతే పెద్దపాటు వాళ్ళు కానీ ఈ విషయం తయారు చేయడం జరిగింది. అందువల్ల ఒకవేళ ఇందులో చెప్పినా కూడా ఉంటే సమాజ సంస్కృతి అవకాశం ఉంది. సమాజ్ వారికి తెలియజేయాల్సింది.
ఈ కార్యక్రమానికి మన వెంకటేశ్వర గారిని యాక్చువల్గా ఈ రోజు ఏం జరిగింది, మన బ్రాహ్మణ సమాజం వచ్చిన 3 వేలు ఉంటాయి ఒక్కొక్కరు. అంటే ఎవరు కూడా అసలు క్యాష్ ఉండదు. క్యాష్ అనేది మన సమాజం అంటే ఎవరు జరుగుతుంది 2,000 రూపాయలు క్యాష్, 500 రూపాయలు రైస్, ఇంకా 500కి ఎస్ఎంఎస్ ఈ పొడి కానీ లేకపోతే ఏదో పనులు కోసం ఆ కార్యక్రమాన్ని మొత్తం పంపిణీ ఆ కార్యక్రమాన్ని స్వయంగా వాటిని మనం తీసుకొచ్చేటట్టు అది మనందరూ మరి ఎంఏ సంస్కృత్ మరి పాఠశాల రవీణ నారాయణ కాలేజీలో ఉద్యోగం చేశారు లెక్చరర్గా. వారు ఈరోజు జగపతి గారి ఇక్కడికి వచ్చిన సందర్భంగా అప్పటికప్పుడు ఒక పద్యాన్ని ఆయన రచించడం జరిగింది. అట్లాంటి మంచి వీడియోలు విలువైన ఒక పద్యాన్ని మనం ఈరోజు వెంకటేశ్వర గారి నోట్ల నుంచే మనం వింటాం. ఆయన పద్యాన్ని చదవవలసిందిగా మనం ఎక్కించవలసిందిగా కోరుతున్నాం. సభకు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇక్కడ వేయించేసిన పెద్దలందరికీ నా అభివందనములు. ఉపసభాపతి గారి మీద ఒక చిన్న పద్యం పెట్టాను, అప్పుడు అనుకోకుండా. కోన సమూహమీ కోన రఘుపతి యశస్సుచ్చే. కోన అంటే కోన సమూహం అంటే గో సమూహము. గోవుల్ని రక్షించేవాడు ఎవరా అంటే బ్రాహ్మణులు. కోయి కోన రఘుపతి యదువంశమునకెంతో యశస్సు వచ్చే. యదువంశం అంటే ఇక్కడ శుక్రాచార్య కుమార్తె ఏంటి, దేవయాని కొడుకు పెద్దవాడు యదు బ్రాహ్మణుడు. ఆ వంశమునికి ఎంతో యశస్సు వచ్చే మన బ్రాహ్మణ వంశానికి యశస్సు తీసుకొని వచ్చిందంటే రఘుపతి గారు. ఆ రఘుపతి ఏమై రఘుపతి మీరు. ఆ రఘుపతి అంటే త్రేతాయుగములో ఉన్నటువంటి రఘువంశములో పుట్టినటువంటి రాముడు. రఘుపతి అంటే రాముడు. ఆ రఘుపతి ఏమై రఘుపతి మీరు. ఈ రఘుపతి అంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ కలియుగంలో పుట్టినటువంటి ఈ రఘుపతి గారు జగమునందున తమ అర్కుకులం అంటే సూర్యవంశం. అర్కుడు అంటే సూర్యుడు, రవి అంటే సూర్యుడు, ప్రభాకరుడు అంటే సూర్యుడు, హిందుడు అంటే సూర్యుడు, దినకరుడు అంటే సూర్యుడు. ఎనలేని కీర్తి జనలోకమందున్న జనుల జంతగతునియాడు జాగృతతో. ఎనలేని అంటే గొప్ప లేని అనంటే చెప్పడానికి శక్యముగా అన్నటువంటి కీర్తి జనలోకమందున్న అంటే మనకు విష్ణుమూర్తికి ఆ కటి ప్రదేశం నుంచి పాదములకు ఉన్నటువంటి లోకాన్ని అధోలోకములు అంటారు. కటి ప్రదేశం నుండి పైన ఉన్నటువంటి లోకాన్ని ఊర్ధ్వలోకాలు అంటారు. ఊర్ధ్వలోకంలో జనలోకం ఒకటి ఉంది. ఆ జనలోకమందున్న జనులంతా కొనియాడ జాగరూకతో. అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆ జాగరూకతో అంతా కొనియాడ కీర్తించారు. మధ్య లోకమందు మానవులందరూ. మధ్యలోకం అంటే మానవ లోకం. సురలు కింపురుషులు విరులు జల్లు గగనమందుండి కురిపించే ఘనముగాను. సురలు అంటే ఇక్కడ దేవతలు. కింపురుషులు అంటే అస్యముఖము కలిగినటువంటి నల్ల దేవతలు. వాళ్ళు విరులు అంటే పుష్పములు. విరులు అంటే పుష్పములు. జల్లు అంటే వర్షము. గగనమునందుండి, గగనం అంటే ఆకాశమునందుండి కురిపించే ఘనముగాను. ఘనముగా అంటే గొప్పగా. అప్సరులతో నాట్యం ఆడి పాడే. అప్సరులంటే దేవలోకములో ఉంటే ఇంద్రలోకంలో ఉంటే అప్సర స్త్రీలందరూ కూడా చక్కగా నాట్యం ఆడి పాడారట. కీర్తి కన్య నలుదిశలు విస్తరించే. అంటే రఘుపతి గారి కీర్తి నలుదిశలు. కీర్తి అనే కన్య. నలుదిశలు అంటే 4 దిక్కులను బాగా విస్తరించి ఉందట. సందర్శించిన నువ్వు సభాపతి ఇప్పుడు అంటే ఆనందం చెందారు సభాపతి గారు ఈ సమయం. మీ అందరి తరఫున కూడా మనకి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా మన రఘుపతి గారిని నేను కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. చాలా సంతోషం మనం మాట్లాడిన బ్రాహ్మణ సమాఖ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. తర్వాత యావత్ ప్రపంచం అట్లా గుర్తవుతున్నటువంటి ఈ సమయంలో మానవ విలువల్ని, మానవ సంబంధాలని పెంచే విధంగా నా దృష్టిగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు వేదిక కలిసినటువంటి అధ్యక్షుడు మా స్నేహితుడు హరి, సెక్రటరీ వెంకటేశ్వర, మరి ఇతర సంఘ సభ్యులు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం సరే చాలా కాలం అందరినీ చూసి ఒకసారి ఈ వందతో అందరినీ కూడా పలకరించినట్టుగా ఉంటుంది. ఈ కరోనా మీద ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో మన భారతదేశంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చక్కగా సమయస్ఫూర్తితో సకాలంలో మరి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మహమ్మారి నుంచి చాలా వరకు మనల్ని మనం రక్షించుకోగలిగాం. ప్రత్యేకంగా మన బాపట్లకి సంబంధించి మన భావదేవుడి ఆశీస్సులతో బాపట్ల కూడా ఇక్కడ కూడా ఎక్కువ ఇబ్బందికి పడకుండా జరిగిపోయింది. అయితే ఇంకా రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చి అందుబాటులోకి వచ్చేదాకా మనం అందరం కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. గాలిలో దీపం పెట్టి భగవంతులను వీడ్చుకోవట్లే కాదు, మనం తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నలుగురికి ఆ జాగ్రత్తల గురించి చెప్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి ఈ సమయం. మరి దయచేసి రాబోయేటువంటి రోజుల్లో వ్యాక్సినేషన్ వచ్చే వరకు ప్రతి వాళ్ళు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు రైల్పేటలో ఉన్నటువంటి కృష్ణ మందిరం, మరి ఇప్పుడు మొదటి కృష్ణ మందిరం మొదలుపెట్టాలని చూసినప్పుడు ఆ ప్రస్తుతం ఇక్కడ దగ్గర ఒక 5,000 రూపాయలు ఆలోచించాను. చక్కగా ఈరోజు ఎంత పెద్ద హాల్, ఒక మీటింగ్ పెట్టుకునేంత హాల్ చక్కగా ఏర్పాటు చేస్తే అందరూ చాలా బాగా చేస్తుందని మిమ్మల్ని కూడా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు రైల్పేటకి రావడానికి కారణం ఏంటంటే, మా చిన్నప్పుడు రైల్పేట అనగానే అది విసిరేసినట్టుగా ఉంది. అదంతా ఏదో ముక్కుగురి ప్రాంతం, రైల్పేటకి సరైన మార్గాలు లేక మాయబజారు లేకపోతే పట్టణ నగర్ అంటే బాగా గొప్ప ప్రదేశాలుగా, రైల్పేట అంటే ఏదో జరిగిన వాళ్ళు వెళ్ళి ఉండి ప్రదేశంగా చెప్పుకునే రోజుల నుంచి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, రాబోయేటువంటి రోజుల్లో రైల్పేటకి మహర్దశ రాబోతా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో రైల్పేటకి మహర్దశ వచ్చేటువంటి క్రమంలో ప్రధానంగా జబల్పాలెంకి కొంచెం దాటింది అటు పక్కనే మన ఈస్ట్ శానిటరీ దాటగానే మనకి ఇక్కడ ఒక టీచింగ్ హాస్పిటల్ రాబోతా ఉంది. అంటే ఈరోజు మనం మంగళగిరిలో చూసేటువంటి ఎన్ఆర్ఐ కాలేజ్ ఎలాగుందో, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎలా ఉందో, టీచింగ్ హాస్పిటల్ అనగానే ఇది ఒక 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజ్. అది మొదటిదాకా నేను చెప్తున్నటువంటి నాన్నగారి ఆలోచన నల్లమడ జిల్లా అని, దాన్ని మనం బావపూడి జిల్లాగా సాధించుకోవాలని చెప్పి ఒక 18-19 ఏళ్ల నిరీక్షణ. ఈ నిరీక్షణలో మన భావదేవుడి ఆయన తలను చూపుల్లో మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఈ ప్రాంతానికి మెయిన్ కోట హాస్పిటల్, సరైన హాస్పిటల్ లేదని, ఇది జిల్లాకి వస్తుందని చెప్పి మనం అంతవరకు ఆలోచిస్తే ఆ స్వామి ఇంకొక అడుగు ముందుకు వేసి దాంతోపాటు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చారు.
దీని మూలకంగా రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి అభివృద్ధి ఎలా ఉంటుందంటే, ఈరోజు బాపట్ల ఎకానమీ ఈ మాత్రం ఉన్నది అంటే దానికి మెయిన్ గా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఉన్నటువంటి ఈ వివిధ రకాలైనటువంటి కాలేజీలకు వచ్చేటువంటి మరి దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఆ ఉద్యోగులు, జీతాలు, ఈ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి చెప్పాలంటే ఈ రోజు దాకా ఉన్నటువంటి విద్యా సంస్థలు వ్యవహారం అంతా ఒక ఎత్తైతే ఒక్క మెడికల్ కాలేజ్ అంత ఎత్తున ప్రభావం చెప్పేది. తప్పకుండా ఒక జిల్లా ఏర్పడబోతా ఉంది. ఆ జిల్లాతో పాటుగా మరి మెడికల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి ఇది అన్నప్పుడు కొంచెం ఆర్థికంగా రేపు రాబోయే రోజుల్లో కలెక్టరేట్ అవి ఆ పక్క వచ్చినది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ దిశగానే ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతోనే మరి మనం జమల్పాల్ రోడ్ ఎంపీ చేస్తున్నాం. ఈ ఎంపీ చేసుకుని మామూలుగా సహజంగా జమల్పాలెం రోడ్ అంటే అదంతా బాగా లోతట్టు ప్రాంతం, నీళ్ళు పడతాయి, అది కొన్ని అపోహలు ఉంటాయి. అంటే నిన్నటిదాకా వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది కాబట్టి వ్యవసాయం మీద మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ జరగలేదు కాబట్టి ఉన్నటువంటి డ్రైన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. రేపటి రోజున ఈ ఈస్ట్ శాంపుల్ డ్రైన్ ని టోటల్ గా మోడర్నైజ్ చేస్తాం. రెండు దిక్కుల రిటైనింగ్ వాల్స్ తో మరి చక్కగా ఎక్కడ కూడా ప్రమాణానికి అడ్డు లేకుండా ఇబ్బంది లేకుండా త్వరగతిన ఇది పోయి నల్లమడికి కొంత మరి తూకాలంలోకి కొంత చేరే విధంగా ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఒక 50 ఎకరాల్లో మరి ఈ మెడికల్ కాలేజ్ రాబోతా ఉంది. మరి దీంతో పాటుగా మెడికల్ కాలేజీ హాస్పిటల్ అనగానే ఇది మొత్తం రాబోయేటువంటి జిల్లా బావపూర్ జిల్లా అంటే ఇటు రేపల్ల, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనోతులపాడు గారినటువంటి ఈ అన్ని ఊళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్. ఈ రోజు దాకా మనకి రెఫరల్ హాస్పిటల్ అంటే 10 గుంటల దాకా పరిగెత్తాం. ఈరోజు మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తాం. దాదాపు రాబోయేటువంటి రోజుల్లో ప్రతిరోజు 25-30 వేల మంది మరి ఇక్కడికి రాకపోక జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో జరిగేటువంటి అన్ని రకాల జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. దానివల్ల కొన్ని రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి వస్తుంది. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, దయచేసి వేరే విధంగా మరి బాధపడదు. వీలైనంత వరకు ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళ వెంట రఘుపతి ఉంటాడు. మీ తరఫున కూడా ప్రభుత్వం ద్వారా ఎంతవరకు మనం దానికి మెయిన్ చేయగలుగుతాం అంతవరకు చేసి వాళ్ళని ఆ బాధని కొంచెం తగ్గించేదానికి ఖచ్చితంగా పనిచేస్తానని, ఆ క్రమంలోనే మరి ఇప్పుడు 1-2 విషయాలు మీతో షేర్ చేసుకున్న తర్వాత మీరు విశ్లేషించుకొని మరి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తారని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు జమ్మలపాలెం గేట్ దగ్గర నుంచి అంటే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఉప్పరపాలెం గేట్ దాకా ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది 30 అడుగుల రోడ్డు. రాబోయేటువంటి రోజుల్లో 60 అడుగుల రోడ్డు చేస్తారు. 67 నువ్వు బాగానే చెప్పడు ఇల్లు లేదు అక్కడ. ఇల్లు ఉన్నవాడు బాధపడతాడు, ఇల్లు లేనివాడు చెప్పట్లు కొడతాడు. పెద్దగా బాగుంటుంది. కొంచెం ఆ ఇల్లు ఉన్నవాడు కూడా ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైల్పేటలో రైల్వే స్టేషన్ కూడా 4th ప్లాట్ఫామ్ మరి శాంక్షన్ అయింది. దాని కాంట్రాక్ట్ ఫండ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. 4th ప్లాట్ఫామ్ అటు పక్కన మనకి ఒక బుకింగ్ కౌంటర్ దాదాపు బాపట్ల రైల్వే స్టేషన్ ఆ పక్కలో ఉంది. ఈ పక్క కూడా ఎయిర్ సర్క్యులేటింగ్ ఏరియా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తాన్ని ఫిల్లింగ్ చేయటం, మరి పార్కింగ్ కి వాటికి కావాల్సినటువంటి కూడా ఏర్పాట్లు ఈ పక్క కూడా జరుగుతాయి. మరి ఆ క్రమంలో మరి రోడ్డు అయితే కొంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. రైల్వే వాళ్ళ ప్రాపర్టీ తర్వాత రైల్కి ఈ మెయిన్ రోడ్కి మధ్యలో కొంత ఆక్రమణలకి గురై ఆక్రమణలో గత్యంతరం లేక వేసుకున్నారన్నాలో ఏదైనా సరే చాలా కాలంగా అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, రోడ్డు సైడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు. తప్పకుండా నిరుపేదలైనటువంటి వాళ్ళకి సరైనటువంటి స్థలం కేటాయించి అది రిజిస్ట్రేషన్ చేసి కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి అంతా ఒక పద్ధతిగా ఉండాలి తప్పించి ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టుకొని ఎక్కడంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసి ఏదో దుర్భరమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నాం ఈడుస్తున్నాం అనేటువంటి బాధలో ఎవరు ఉండకూడదు అనేటువంటి
విధానంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం ఈరోజు పనిచేసేటువంటి అవకాశం మనకు కలిగిందనేటువంటి దాన్ని కూడా ఎందుకు చెప్తున్నంటే నిన్నటిదాకా ఉపన్యాసంలో ఒక మాట చెప్తుండేవాడు. ఈ నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చింది కోన ప్రభాకర్ గారే. పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు అంటే దాదాపుగా ఒక 100 మంది ఒక మొత్తం కలిపి ఒక 100 మందికి ఇచ్చామనుకుంటే 90 మందికి ప్రభాకర్ గారు ఇచ్చినవే. ఒక 10 మంది అందరం కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి తర్వాత వచ్చిన అందరం కలిపి నిన్నటిదాకా నాతో కూడా కలిపి ఈ రోజు నాకు ఒక మంచి అవకాశం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దానివల్ల ఇవాళ నియోజకవర్గంలో దాదాపుగా 9,000 మందికి ఒక్కసారి వాళ్ళ ఇళ్ల స్థలం ఇచ్చేటువంటి అవకాశం మన నాకు. ఇంకా రోడ్ల సైడ్ ఎక్కడ ఉన్నాం, కామన్ ఏరియాలో ఉన్నాం, ఎవరు తీసేస్తారని భయపడుతుంటాల్సిన పని లేదు. ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలం లేనటువంటి నిరుపేదలకి ఖచ్చితంగా సెంటున్నర భూమిని రిజిస్ట్రేషన్ చేసి మొన్నటిదాకా నాన్నగారు వాళ్ళ సమయంలో ఉండటానికి మాత్రమే ఆ స్థలాన్ని వినియోగించుకోవడానికి ఒక పట్టా ఇచ్చేవాడు, ఆ బీఫామ్ కింద ఇచ్చేవాడు. దానికి అమ్ముకోవడానికి వాల్యూ లేదు, అసైన్ ల్యాండ్స్ ఉండేవి. ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అంటే ఒక రిజిస్టర్డ్ లేఅవుట్ లో చక్కటి రోడ్లు అన్ని రకాల వసతులు కలిపి ఒక సెంటున్నర భూమిని రిజిస్టర్ చేసి ఇవ్వడం దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు ఒక 3 లక్షలు 3.5 లక్షల రూపాయలు విలువైనటువంటి భూమిని మనకి ఇస్తా ఉన్నాం. మరి దాంతో పాటుగా మరి ఒక 2.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం. మరి ఈ క్రమంలో రేపు జరగబోయేటువంటి ఆ విస్తరణ కార్యక్రమంలో దాదాపుగా నాకు తెలుసు అద్దాన మేడ నుంచి ఆ పైపాక్ వరకే పట్టాలు ఉన్నాయి. కాదు కొద్దిగా ఒకటి కొంచెం మిగతా అంతా కూడా మరి రోడ్డు పోరంపోకేదంతా. ఇది రోడ్డు పోరంపోకైనా ఇంకోటైనా ఇల్లు కట్టుకొని మరి ఆ ఇంటిని రేపు తీయాలన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. కొంత ఆల్రెడీ వ్యయప్రయత్నాలు వచ్చి కట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చాయి. గవర్నమెంట్ భూమిలో ఉన్న కాబట్టి నెట్టుబడి కాకుండా మరి రేపు స్థలం కేటాయించడం, స్థలంతో పాటుగా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కొంత నష్టపరిహారం ఇవ్వటం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ 60 అడుగుల రోడ్లో ఇప్పుడు 30 అడుగుల రోడ్డు సహజంగా అయితే రెండు పక్కల ఒక 10 ఇంకొక 60 అడుగుల రోడ్డు అంటే 15 చేస్తాం. కానీ ఇక్కడ రైల్పేటకు వచ్చేప్పటికి 30 అడుగుల రోడ్డు అవతల పక్కే రైల్వే స్టేషన్ వైపు తీసుకుంటాం. కారణం ఏంటంటే చాలా వరకు ప్రభుత్వ భూమి ఆ పక్క ఉంది, ప్లస్ రైల్వే కాంపౌండ్ వాళ్ళకి ఇటు ఇంకేమి ఉండకూడదు. ఇటు పక్క రోడ్డు ఆ పక్క రైల్వే కాంపౌండ్ ఉండాలి కాబట్టి ఆ క్రమంలో ఆ మధ్యలో ఉన్న వాటన్నింటినీ కూడా తొలగించుకొని రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం తద్వారా 4వ ప్లాట్ఫామ్ ఏర్పడటం, తద్వారా రైల్పేటకు వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా దిగి పక్కకి వచ్చేటువంటి దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా రేపు రాబోయేటువంటి మరి హాస్పిటల్ కానీ మరి మెడికల్ కాలేజ్ కానీ వచ్చేటువంటి వాళ్ళందరూ స్టేషన్ దిగి ఈ పక్కకే నేరుగా ఆటో ఎక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం కలిగే విధంగా ఈ పక్కన కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకోవడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ ముందర స్పందించి బ్రాహ్మణులకి సహాయం చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ఆమె ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా బ్రాహ్మణ మంచుడు చూసుకోవాలి, సాయం చేయాలని ఆమె ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఆ క్రమంలోనే ఒక రోజు నాకు ఫోన్ చేసి మన పిల్లలు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు అడిగితే మరి ఏం చేయాలన్నప్పుడు అర్చకులకి ఇక్కడ కొంతమంది అర్చకులకి ప్రభుత్వం ద్వారా ఒక 5,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కొంత జరుగుతుంది. కానీ అది అందరికీ అందనటువంటి పరిస్థితి. కానీ దాంట్లో కొంతమంది మిస్ అవుతా ఉన్నారు. దాంతో పాటుగా పౌరవిక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ దృష్టిలో పెట్టుకుని చదివి సాయం చేయండి అని అంటే నేను ఊహించిన దానికన్నా దూరంగా ఉన్న వాళ్ళు చక్కగా స్పందించి
మరి దాదాపు 7,04,000 మరి వాళ్ళు పంపించారని చెప్తా ఉన్నారు. దానికి సభాపూర్వకంగా మరి వంశీకి, పవన్కి, హనీకి, ఇంకా వాళ్ళతో పాటుగా అనేక మంది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులకి, మరి ఇక్కడ ప్రత్యేకంగా బ్రాహ్మణ సమాజం వాళ్ళకి అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తోడుగా ఉన్నందుకు వారందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈరోజు ఇంకొకటి 2 విషయాలు షేర్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం గురించి ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి ఒక సంవత్సరం క్రమంలో మనం ఒకసారి చూస్తే ఆయన మనసు ఎలా ఉంటుంది, ఈ వ్యక్తి పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది, ఏంటి ఈ ఆలోచనని మనం పట్టుకోవచ్చు. అన్నం అంతా ఉడికిందా లేదా అని చెప్పి మొత్తం కలిపెట్టి చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్టుగా ఈరోజు ఆయన పరిపాలనలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా దేశంలో జరగనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఆ కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తైతే ఆ కార్యక్రమం చేసే దాంట్లో మనసు పెట్టి చేస్తున్నాడా లేదా అని మనం ఇంటికి గమనించవచ్చు. ఆ మనసు పెట్టి చేస్తున్నటువంటి విధానాన్ని మనం తప్పకుండా గుర్తించి గౌరవించాలి. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా అది పూర్తి స్థాయి ఏ కుల మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకి అతీతంగా, ఈ దుర్మార్గపు రాజకీయాలకు అతీతంగా ఎక్కడ కూడా భేదభావం చూపించకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి తను చేసేటువంటి నిర్ణయం చేరాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో గ్రామ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. దాన్ని మచ్చుకి చెప్పాలంటే ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి బాకీలని మరి ఒక దెబ్బతో మొత్తం మార్చి 31 వరకు వాళ్ళకున్నటువంటి బకాయిలన్నిటిని కూడా చెల్లించి విద్యార్థి రేపు సమూలంగా ఆయన చేసేటువంటి మార్పులు అందరినీ తీసుకెళ్ళడానికి చేస్తుంది. బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసా? దాదాపు 22 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఆ 22 కోట్ల బకాయిల్ని ఒక దెబ్బతో అందరికీ ఆ కాలేజీకి ఇచ్చేయడం జరిగింది. ఆ 22 కోట్ల బకాయిల్లో 5 కోట్ల దాకా దాదాపుగా తల్లిదండ్రులు కట్టినటువంటి డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులన్నింటినీ కూడా అందరి తల్లిదండ్రుల అకౌంట్కి పంపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో ముక్కుబడిగా చేసేటువంటి నాయకులు మనం చూసాం, చప్పట్లు కొట్టుకోవడానికి ఒక కార్యక్రమం ప్రకటించినటువంటి నాయకులు చూసాం. ఈరోజు నాయకుడు చిత్తశుద్ధి కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది బ్రాహ్మణ సోదరులు అడుగుతా ఉన్నారు, సార్ ఏంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటుందా ఉండదా ఏమవుతోంది అని కొంచెం చిన్న చర్చ చెప్తా ఉన్నారు. దయచేసి కొన్ని పేపర్లు పని కట్టుకొని తప్పుదో పట్టించే విధంగా చేసేటువంటి ఆ రాతల్ని దయచేసి నమ్మవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాజకీయంగా కూడా మరి బ్రాహ్మణ సమాజ వర్గానికి ఇచ్చినటువంటి గౌరవం గతంలో ఎవరు ఇవ్వనంత గౌరవం ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి నేనైతే కానీ మల్లాది విష్ణు అయితే ఏంటి, రౌండ్రాజ్ శ్రీనివాస్ అయితే ఏంటి, మరి ఇంతమందిని శాసనసభ్యులుగా మరి ఇచ్చినటువంటి అవకాశం మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం. మేమంతా ఉండగా గతంలో ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడాను, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడటానికి ఆ రోజు పెద్దలు ఐవైఆర్ కృష్ణరావు గారు, మరి ప్రతిపక్షంలో ఉన్న నేనే ప్రధాన కారకులు ఈ కార్పొరేషన్ ఏర్పడటానికి చెప్పడానికి కూడా ఆ రోజు మేము ఇద్దరం పట్టుబట్టడం వల్లనే ఆ కార్పొరేషన్ ఏర్పడింది. అదే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. కొన్ని మేలు జరిగిన సంగతి మనం అది మర్చిపోకూడదు, కొన్ని ఇబ్బందులు జరిగాయి, రెండు చూసాం. ఈరోజు ఆ రెండింటిలో మేలు సంగతి నుంచి జరిగినటువంటి నష్టాలు మళ్ళా పునరావృతం కాకుండా మరింత అర్థవంతంగా ఆ కార్పొరేషన్ నడవాలని కోరుకునే వాళ్ళలో మరి మేమందరం మీ తరఫున అక్కడ ఉన్నాం. తప్పకుండా అది జరుగుతుంది. గతంలో మనం పెన్షన్స్ ఇచ్చేటువంటి సమయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆ రోజు పెద్దల చెంగవల్లి వెంకట్ గారు ఆయన సమయస్ఫూర్తితో ఆయన ఆలోచనతో, నాకు ఐవై కృష్ణ గారికి కూడా ఏ సంబంధం లేదు, ఆయన ఆలోచనతో మాత్రమే 60 సంవత్సరాలకి ఇవ్వాలి మరి అనేది ఆ పెన్షన్ ఆ రోజు 60 సంవత్సరాలకి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణకి ఇప్పించడం జరిగింది. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరికీ
60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం వచ్చింది కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నాం, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి డబ్బుని సింహభాగం పెన్షన్లకు ఇచ్చేసి ఇంకొంత భాగం మెజారిటీ భాగం చదువు కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ 2-3 స్కీమ్లకే సరిపెడితే చెప్పడానికి 17-18 స్కీమ్లు ఉన్నాయి. ఆ మిగతా స్కీమ్కి ఎక్కడ డబ్బులు. కాబట్టి అలా కాకుండా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 60 సంవత్సరాలకే మరి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా శాంక్షన్స్ చేసామో రేపు కూడా మనమే చేస్తాం. ఆ స్క్రూటినీ చేసి అర్హతను వాళ్ళని గుర్తించి పెన్షన్స్ ని ఎలిజిబుల్ చేసేది పని మనమే. ఆ తర్వాత జరిగే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎవరి అకౌంట్లో పడే డబ్బులు వాళ్ళ అకౌంట్లో నేరుగా పడుతున్నాయి. ఎవరు తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టి మీ చేతిలో పెట్టిపోయేది ఏం లేదు. నేరుగా పడుతూ ఉన్నటువంటి వాళ్ళని మనం చూసాం. రేపు శాంక్షన్ చేసేది మనమే. ఈ రోజు దాకా బ్రాహ్మణ కార్పొరేషన్ దాకా 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాం. రేపటి నుంచి టెన్షన్ గా మిగతా వాటితో పాటుగా 2,250, రేపు ఏప్రిల్ నుంచి 2,500 ఇచ్చడానికి అది దీని ద్వారా జరిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధానం ద్వారా జరిగితే అది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఖాతాని దాంట్లో నుంచి ఇవ్వమని చెప్పాం. అంతేగాని బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్కడ పోదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పెద్దలు కోట సంఖ్య సర్పగారు లాంటి వాళ్ళు మరి అనేక మంది చాలా కాలంగా దీర్ఘకాలంగా మనకున్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ మనందరితో మాట్లాడిన తర్వాత ఏది బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, అనేక సూచన సలహాలు ఇచ్చినటువంటివి అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా మనం ఎంతో మంది బతికి చెడిపోయిన వాళ్ళు మరి బ్రతికలు పట్టు వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది చిన్న చిన్న అకౌంట్ రాసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది చిన్న వంటలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఒక క్యాటరింగ్ పెట్టుకును, ఒక షాప్ పెట్టుకును, ఒక రకంగా ఆర్థికంగా వాళ్ళు కూడా నిలబడటానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా తీసుకోవడానికి చేయాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా చేస్తాం. ఆ క్రమంలో ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్కి వచ్చేటువంటి డబ్బుని ప్రధానంగా ఇప్పటిదాకా ఖర్చు పెడుతున్నటువంటి పెన్షన్స్ కి మరి ఇటు స్కూల్ ఫీజులకి సంబంధించినవన్నీ కూడా గవర్నమెంట్ వేరే పేర్ల మీద ఆల్రెడీ ఇస్తాం. దాంట్లో బ్రాహ్మణులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గరే వస్తుంది, అక్కడో ఇక్కడో ఆ ఇచ్చే డబ్బుతో అక్కడే ఇవ్వమని, మిగతా డబ్బు మనది ఏదైతే వస్తుందో ఆ డబ్బు ద్వారా మిగతా కార్యక్రమాలు అన్ని మనం అనుకున్నవన్నీ కూడా మరింత అర్థవంతంగా ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్దామని మీ అందరు కూడా మరి 2 విషయాలు మీతో మాట్లాడాలని. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి ఆందోళన పడుతూ సార్ ఇది ఉంటుందా, అది ఉంటుందా, ఇది పోతుందా, అది పోతుందా, కొంచెం గందరగోళ పరిస్థితులు మాట్లాడుకుంటున్నారు. ఏం భయపడాల్సిన పని లేదు. బ్రాహ్మణ్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇవాళ మమ్మల్ని గౌరవించారంటే మిమ్మల్ని అందరూ కూడా గౌరవించినట్టుగానే మీరు కూడా భావిస్తున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మా బాధ్యతగా తప్పకుండా ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ సమస్య మీద మాట్లాడటానికి ఎటువంటి మరి ఆలోచన లేకుండా మరి మీ మనసులో ఉన్నటువంటి మాటల్ని వ్యక్తపరచడానికి మా ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఒకళ్ళిద్దరికి నా చేతి మీద ఇచ్చి నేను వెళ్తాను. మిగతా కార్యక్రమాన్ని సభ్యులందరూ కూడా చక్కగా నిర్వహించాలని కోరుకుంటాను. చంద్రబాబు గారికి తదుపరి సార్ మీరు కూర్చోండి. ఎవరు లేవద్దు దయచేసి. మీ పేరు పిలుస్తారు, రాసిన అన్ని పేర్లు పిలుస్తారు. దయచేసి కూర్చోండి. పేరు పిలిచిన వాళ్ళు మాత్రమే. దయచేసి సామాజిక దూరం పాటించండి.